ఖమ్మం నగరంలోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముదిగొండ మండలం వల్లభి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 15 పైగా ట్యాబ్లెట్లు వేసుకోవడం జరిగింది 9వ తారీఖున. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తల్లిదండ్రులకి ఎవరికి తెలియజేయకుండా అక్కడున్న సిబ్బంది కప్పుపుచ్చి ఈరోజు విద్యార్థికి ప్రాణాలు తీసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనబడుతూ ఉంది. ఇక్కడ ఇంతసేపు పేరెంట్స్ కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు ఇక్కడ ధర్నా చేస్తుంటే ఇక్కడ ఉన్న జిల్లాధికారులు తిప్పి కొడతా 10 కిలోమీటర్లు కూడా ఉండదు ఇల్లులు. ఒక్కసారి కూడా ఇక్కడికి రాకపోవడం అనేది చాలా బాధాకరం. జిల్లా కలెక్టర్ కూడా ఎందుకు స్పందించట్లేదు, ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే శ్వేత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. కానీ ఈ ఖమ్మం జిల్లాలో అధికారులు మొత్తం కూడా ఆ హెచ్ఎంకి కొమ్ము కాసి ఈరోజు డబ్బులు కమ్ముడు పోయారా మీరు ఏందనేది ఈ డీడీలు కూడా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా ఎస్టీడీడీకి ఉంది. పీఓ గారు కూడా మేము ఎన్ని దమ్ములు మెసేజ్లు పెట్టినా ఫోన్ చేసినా కూడా ఎత్తకుండా సమాధానం చెప్పకుండా ఈరోజు పీఓ ఇక్కడున్న డీడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇక్కడ విద్యార్థి చనిపోవడం కారణం మీరంత కారణం అని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి తెలియజేస్తాను. ఇప్పటికైనా విద్యార్థి కుటుంబాన్ని న్యాయం చేయకపోతే మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాల కుటుంబానికి ముందుండి ఉద్యమాలు కొనసాగిస్తాం. కుటుంబాన్ని న్యాయం జరిగేంత వరకు ఇక్కడున్న విద్యార్థి సంఘాలు సపోర్ట్ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా కుటుంబ